ముసుగు దొంగలు అందరూ బయటకు వస్తారు, నిజాయితీ పరులైనటువంటి ఉద్యోగం కోసం పోరాడుతున్న వాళ్ళే, వాళ్ళు కూడా ఉద్యోగం కోసం పోరాడుతాడు కనిపిస్తారు ఇంద్రా. కానీ కాదు, నీకేమనిపిస్తుంది అంటే నువ్వు సానుభూతితోనే మాట్లాడుతావు, వాళ్ళు కూడా మామూలు అందుకే ఇచ్చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఇంకా నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే వాళ్ళు కూడా రారు. నేనేమంటారు ఇప్పుడు నీకు అంటే నాట్ రిప్రజెంటింగ్ ఇంద్రా, నీకు అంటే ఇప్పుడు నిరుద్యోగులు వీళ్ళ మీకు కావాల్సిన వాళ్ళందరికీ మెజారిటీ ఆఫ్ ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చినట్టే కదా. మేము ఏముంది ఏమి ఇస్తున్నారు అని ఇంతకుముందు అన్నగారు మాట్లాడుతున్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కింద సివిల్ సర్వెంట్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ 1 lakh వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నమాట నిజం కాదా? మరి కాబట్టి ఏంటంటే అన్ని ఒకే రోజు జరగకపోవచ్చు, ఇస్తారమ్మా. నేనేమంటున్నా అన్ని ఒకే రోజు జరగవు. మన అధికారంలోకి వచ్చే టైం పట్టింది. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది నిరుద్యోగుల సమస్యన, నిరుద్యోగులలో ఉన్న ఒక 10 మందో 20 మందో వాళ్ళు అనుకుంటున్నట్టు ఏదో పెయిడ్ ఆర్టిస్టో రకరకాల ఏదో పేరు పెడుతున్నా వాళ్ళ విషయం. ఇప్పుడు 90% మంది నిరుద్యోగులు ఉన్నారు, 10% మంది నువ్వు అనుకున్నట్టు ఉన్నారు. సరే, మేమైతే అట్లా అనట్లేదు, నువ్వు అనుకుంటున్నట్టే ఉన్నారు. మిగతా 90% మందికి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ 90% మంది డిమాండ్ నిరుద్యోగ డిమాండ్ కాదా? ఆ 10 మంది వచ్చి ఏం చేసిండ్రు? తగలబెట్టినరా, కొట్టినరా, ధ్వంసం చేసిండ్రా, లేకపోతే అసెంబ్లీ మీద దాడి చేసిండ్రా, లేకపోతే కార్తిక్ ఇంటి మీదకి పోయి దాడి చేసిండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి మీదకి పోయి దాడి చేసిండ్రా? ఏం చేసిండ్రు? ఆ 10 మందో 20 మందో ఏదో చెప్తున్నారు, ఏం చేసిండ్రు? ఏం చేయలేదు కదా. వీళ్ళు ఇట్లా తప్పుదోవ పట్టిస్తారు. ఇప్పుడు ఇదైతే నేనైతే ఇది నిరుద్యోగులు తయారు నేనేమంటున్నా వీళ్ళైతే తయారు చేసిన వాళ్ళు కాదు కదా. అయితే నేను గతంలో కూడా చెప్పాను, తెలంగాణ రాష్ట్రంలో మేడం నేను ఫేస్ చూపెట్టాను. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమైతుంది తెలుసా? ఇక్కడ ఒక స్క్రైబ్ వచ్చిన తర్వాత ఈ స్క్రైబ్ లో వచ్చిన వార్తను పట్టుకొని విశ్లేషణలు చేస్తున్నారు. ఎవరైనా ట్విట్టర్ లో చూసి ఈ వార్త విశ్లేషణ చేస్తారా? వార్తా పత్రికల్లో వచ్చిన దాన్ని పట్టుకొని వార్తా విశ్లేషణ ఇట్లాంటి వచ్చినప్పుడు ఏమైతుందంటే దయచేసి ఇలాంటి వాళ్ళు ఏంటంటే దీని వల్ల ఏమైతుందంటే అసలు సమస్య ఎక్కడో ఆ సమస్య తప్పుదారి పడుతుంది. ఏమైంది సమస్య తప్పుదోవ పట్టింది కదా, ఏమైంది? ఏం తప్పుదోవ పట్టింది? ఇదేం మీ బాధ? ఏమైంది ఇదేం బాధనా? జరగాల్సిన మేలు జరుగుతలేదు కదా, గదే కదా. ఇంకేమైంది అంటే ఏంది మేలు? జరగాల్సిన మేలు తప్పుదోవ జరుగుతుంది. పిచ్చి వాగుడు తప్ప, పనికిరాని మాటలు తప్ప, అది వాదనకు నిలబడే మాటలు కాదు. మనం నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, అసలు నిరుద్యోగుల గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన నైతిక హక్కు ఉందా మేడం? మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందే మన గతంలో ఒక నోటిఫికేషన్ లక్షలాది మీరు కాదు, మీరు మేమిచ్చినాం. అది మీ చరిత్ర. మీరు అసలు నిరుద్యోగుల నుంచి మాట్లాడే మా హయాంలో పరీక్ష పెట్టినాము, మా హయాంలో కరెక్షన్ చేసినాము, మా హయాంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇచ్చేసాము. జియో 29, ఉద్యోగం 28, జియో 46, శాపంగా మారినాయి. ఇప్పుడు నోటిఫికేషన్ మేము నోటిఫికేషన్ ఇస్తాం కదా. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఏమంటారు? మీకు ఎందుకు రాలేదు? 2018-19 నుంచి మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారని 23 అధికారంలో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు ఎప్పుడైనా మరి నోటిఫికేషన్ వేయండి అని రోడ్డు మీదకి వచ్చారా? అడిగిరా మీరు? అట్లాంటి వార్త చూపించండి. చెప్పేది లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి ఎక్కడ నైతిక హక్కు ఉంది అంటారు. మా నిరుద్యోగులు మొత్తం కలిసి ఆ రోజు నోటిఫికేషన్ ఇవ్వనప్పుడు మేము మనసులో పెట్టుకున్నాం ప్రభుత్వాన్ని. బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఇప్పుడు కాదు ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు కదా. ఓకే మేడం,
గత ప్రభుత్వాన్ని విమర్శించలేదు, గత ప్రభుత్వం గురించి మీరు మాట్లాడలేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం చేసినప్పుడు మాకు నోటిఫికేషన్ రాలేదు, మేము బయటికి వచ్చాము, ఆ ప్రభుత్వంలోనే బస్ యాత్రలు చేశాము, ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాము. మరి మీరు గెలిపించే మీరేం చేస్తున్నారు? గదే కదా ఇంద్ర ఈరోజు చెప్పింది. మీకు స్టిపులేటెడ్ టైంలో మీకు మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరకు వచ్చేసరికి మీరు అందరూ సంతోషంగా మీకు మంచి చెప్పినా కదా. ఇవాళ ముహూర్తాలు లేవా? ఇవాళ ముహూర్తం బాగాలేదా? ఇవాళ ముహూర్తం బాగాలేదా? అట్లా అర్థం చేసుకోవాలి. పూర్తి డీటెయిల్స్ రావాలి, ఏదో కారణాలు మొత్తం మీద ఇంకొక ఇన్ని రోజులు ఓపిక పడిన వాళ్ళు ఇంకొక 3 నెలలే కదా, ఆ 3 నెలల లోపే మీకే మంచి జరుగుతుంది అంటారు. అడుగుతేనే అసలైన సమస్యలు బయట పెడతాయి. ఎందుకంటే ఈ మధ్యవర్తులు ఏం చేస్తారంటే ఈ రోజు జరిగిన పరిణామాలే ఒక నెల రోజులు ఆ కమిటీలు, శాంతి కుమార్ కమిటీ, ఆ కమిటీ ఉన్నాయిగా, వాళ్ళ జీతాలు బంద్ చేయండి, వాళ్ళ జీతాలు బంద్ చేయండి. వాళ్ళ జీతాలు బంద్ చేస్తే కానీ మా బాధ తెలియదు. ఎందుకంటే ఇలా రూమ్ రెంట్ కట్టాలంటే ఎంత బాధ మేడం, మాకు 5,000 రూమ్ రెంట్ కట్టాలంటే. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి నైతిక హక్కు లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇదే టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి రెచ్చగొట్టింది మీరు కదా, ఉద్యమం చేయించింది మీరు కదా. అరే వాళ్ళందరినీ ఎలక్షన్స్ లో వాడుకున్నది మీరు కదా, మీరే కదా ఇస్తారు. హరీష్ రావు గారు ధర్నా చౌక్ నెట్టేసిన వాళ్ళు ఈరోజు ధర్నా చౌక్ ఇచ్చిస్తున్నారు. ఎట్లా ఎట్లా మాట్లాడతారు మేడం? ఇప్పుడు హామీలు ఇచ్చిన మీరు ఏం చేస్తారు? మీరు రాజకీయం చేస్తలే. హరీష్ రావు గారు హరీష్ రావు గారు ధర్నా చౌక్ పోనీకి కొంచెమైనా అసలు అరే నేను ఇట్లా పోతా, నేను అధికారంలో ఉన్నప్పుడు ఈ ధర్నా చౌకే లేకుండా చేసిన కదా, ఇప్పుడు నేను ధర్నా చౌక్ నిరుద్యోగులంతా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. ఉద్యోగాలు మేము ఇవ్వలేదనే కదా వాళ్ళు ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఎంత తిరిగింది. మేము ఇవ్వలేదనే కదా బస్సు యాత్రలు చేసి ప్రతి కుటుంబం దగ్గరికి పోయింది. నువ్వు ఇస్తానన్నది ఏమైంది? నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి ప్రతిపక్షంగా నిరుద్యోగుల విషయం మాట్లాడడం కానీ 2014 గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 2023 వరకు ఉంది, 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. అధికారం ఉన్న పార్టీ నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పేసి నిరుద్యోగులు బయటికి వచ్చి గెలిపించారు. అవును, మరి 2014 నుంచి 23 వరకు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదే, మీ కార్యకర్తలు పనిచేయలేదు. అప్పుడు మరి ఎందుకు అధికారం రాలేదు? ఇలా నిరుద్యోగులు కష్టం పడితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది, మీకు ఇలా ఉద్యోగాలు ఇస్తారు, అందరికి ఉద్యోగాలు ఇస్తారు. ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడిన టైం లేదా మీకు? ఇంద్ర నేను మాకు మీ పైన చిత్తశుద్ధి ఉంది. ఏం చిత్తశుద్ధి అన్న? 2 సంవత్సరాలు అయిపోయింది, మీ గవర్నమెంట్ పోతుంది కదా, ఆ తర్వాత మేము ఎవరు చెప్పుకోవాలి? ఛాలెంజ్ చేస్తున్నా, ఈ ఇప్పుడున్న 5 ఏళ్ళు కాదు, ఇంకొక 2 ఏళ్ళు, ఇంకో 2 టర్మ్లు మేమే ఉంటాము. ఇవ్వకపోతే కదా మేము ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉన్నాం కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆయన మాట్లాడిన దాన్ని మీరు నెగటివ్ కోణంలో కాకుండా మనసు పెట్టి ఒక్కసారి మనసుతో వినండి. ఆయన మీ పట్ల చిత్తశుద్ధితో ఉన్నాడా లేదా అనేది అర్థమవుతుంది. నోటిఫికేషన్ వద్దని చెప్పేసి గ్రూప్ 2 మధ్య సమయం లేకపోతే మాట్లాడుతుంటే మా రాజకీయ ఉద్యోగాల గురించి మాట్లాడుతారు కదా, మా రాజకీయ ఉద్యోగాల గురించి మాట్లాడుతారు కదా. నేను ఒక మాట అడుగుతా, నేనున్నా మేడం, నేను ఏం కావాలంటే నేను కార్పొరేటర్ కావాలనుకుంటున్నా, ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. వాళ్ళు వారికి ఓపిక లేకపోతే చర్చలో మాట్లాడే నైతిక అక్కలేదు. వాళ్ళ సమస్యనే కదా అంటున్నా, నిరుద్యోగుల సమస్య. వారు రాజకీయం మాట్లాడుతున్నారు, ఇది నిరుద్యోగుల సమస్య. ప్రభుత్వం తరఫున నేను సమాధానం చెప్తున్నా. అసలు వాళ్ళకి మాట్లాడే హక్కే లేదు. ఏదైనా సరే ఉల్టా నేను అదే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మేడం
ఇప్పుడు వీళ్ళు ఏమంటారు మా రాజకీయ ఉద్యోగాల గురించి మాట్లాడుతారు. ఇప్పుడు మేము దేనికి వేయాలనుకున్నామో ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతాం మేము. నువ్వు ఏమైనా ఏదైతే నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అవుతావా మంత్రి అవుతావా మాకేం సంబంధం? నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నావు, నిరుద్యోగుల గురించి మాట్లాడు. పైగా దానికి కేటీఆర్ వీడియోలు చూస్తున్నారు అనుకుంటా, చర్చ ఫాలో అవుతలేరు. నేను ఏమన్నా వాళ్ళు ఏమంటారు మా రాజకీయ ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కదా, దానికి నేను ఏమవ్వాలనుకున్నా నేను ఆ ఉద్యోగానికే నేను ప్రిపేర్ అవుతా. ఇప్పుడు వీళ్ళు మాకు ఇన్ని నోటిఫికేషన్లు వద్దు అని మేము ధర్నా చేసామని ప్రశ్న అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు వేసిన ప్రతిదీ రాసుకుంటా పోయినరు అనుకోండి, మీరు ఏమవ్వాలనుకున్నారనే క్లారిటీ మీకు ఉంటుంది కదా. ఆ ఎగ్జామ్కి కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్ రాస్తే బాగుంటుంది. మీకు ఉన్నాయి అన్ని రాస్తాం మేము, ఏం వేస్తే అవి రాస్తాము అని అంటే మరి ఎవరికి న్యాయం చేయాలి? ఎవరికి ఓటేయాలో తెలిసిన వాళ్ళు మేము ఏ ఎగ్జామ్ రాయాలి మధ్య మేడం వీళ్ళు చెప్పాలి. అట్లాంటప్పుడు గ్యాప్ ఇవ్వమని ఎందుకు అడిగారు? ఏ ఎగ్జామ్ వాళ్ళు వాళ్ళే రాసుకుంటారు కదా. ఎవరు ఎగ్జామ్ వాళ్ళు రాసుకుంటారు. ఇప్పుడు మేడం ఉన్నారు, మా స్కూల్ ఎగ్జామ్ స్కూల్ రాసుకుంటది, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 2 రాసుకుంటారు. అప్పుడు ఇందిరా గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి అడిగింది. అదే ఎందుకు పోస్ట్ పోన్ అడిగారు అంటే రెండు ఎగ్జామ్స్ డేట్స్ క్లాసెస్ వచ్చినాయి. ఎందుకంటే ఏ రెండు ఎగ్జామ్స్ కూడా గ్రూప్ 2 రాసిన వాళ్ళు అది కాదు. గ్రూప్ 2 ఉన్న తెల్లారే డిఎస్ఆర్ రాస్తారా? మీ మంత్రులు రాస్తారా? మీ ఎమ్మెల్యేలు రాస్తారా? కనీసం మీ ఎమ్మెల్యే పాస్ కూడా గారు, మీ ఎమ్మెల్యే పాస్ కూడా గారు 30% మార్కులు కూడా రావు వీళ్ళకి. దేనికి రాయాలి అనే క్లారిటీ మీకు ఉంటది కదా, ఒకటే రాసుకోవచ్చు కదా. మేడం ఇగో అవకాశం కూర్చున్నారు కానీ దాని ప్రొసీజర్ ఏంటనేది మీ దాని క్లియర్ ఆన్సర్ చెప్తా మేడం. 2014లో గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యేకి ఎంపీకి రెండింటికి పోటీ చేశారు. వారు ఏ రోజు అడగలేదు దీన్ని పోస్ట్ పోన్ చేయమని. వారికి సత్తా ఉంది, వారు ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు వీరి దగ్గర రాయాల్సినటువంటి వీరి దగ్గర సబ్జెక్ట్ ఉంది. ఈ రోజు డిఎస్సి రాశారు, రేపు గ్రూప్ 2 పెట్టిన అనుకోండి రాయండి. మీరు పోస్ట్ పోన్ చేయమని ధర్నా చేసిన వాళ్ళు మీరే, గ్యాప్ ఇవ్వమన్న వాళ్ళు మీరే. మళ్ళీ ఆగిన తర్వాత ఈరోజు వీళ్ళు ఈరోజు ఉంటే అశోక్ నగర్ ఎందుకు మేము రమ్మని అడిగినాము, ఎందుకు రాలేదని వీళ్ళు ఓ లాజిక్ మాట్లాడుతున్నారు కదా. నేను గతంలో వీళ్ళు ఇట్లా మాట్లాడినప్పుడు ఏమన్నా, దయచేసి ఈ రిజర్వేషన్ల పైన ఉన్న వాళ్ళు ఒక్క నోటిఫికేషన్ వేయొద్దని చెప్పేసి గట్టిగా కొట్లాడుతున్నారు. వాళ్ళను కూడా కలుపుకొని పక్కనే ఉన్న బీజేపీ ఆఫీస్ ని కూడా కలిసి మా దగ్గరికి రండి. ఎవరైనా ధర్నా పెట్టారా? రిజర్వేషన్ ఉందని, బీసీ రిజర్వేషన్ ఉందని నిరుద్యోగులు ధర్నా పెట్టారా? ఎవరు ఎక్కలేదు. మీరు ఉద్యోగాల దీంట్లో కరెంట్ అఫైర్ ఫాలో కాలేదనుకుంటా. అసెంబ్లీ జరిగేటప్పుడు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన బిల్లు పెట్టినప్పుడు ఈ ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, బీసీలకు సంబంధించిన వాళ్ళు మా రిజర్వేషన్ వాటా తేలకుండా ఒక్క నియామకం కూడా వేయకూడదు అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. మరి మీరే కదా ఫాలో వీళ్ళకి 42% వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి కదా. ఎక్కడ చేశారు? ఎక్కడ చేశారు? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మేడం ఇందులో ఒక విషయం అర్థం చేసుకో, నువ్వు ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా ఏప్రిల్లో మొదలైన నీ సబ్జెక్టు పూర్తవడానికి మళ్ళీ ఏప్రిల్కే రావాలి. నువ్వు జూన్లో స్కూల్ క్లాస్కి పోయినప్పుడు నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్ కదా అని చెప్పి జూన్లో పోయినా నిన్ను జూలైలో పాస్ అవుట్ చేయరు. నువ్వు ఎంత ఇంటెలిజెంట్ అయినా స్లిప్ టెస్ట్ రాయాలి, హాఫ్ ఇయర్లీ రాయాలి, క్వార్టర్లీ రాయాలి, తర్వాత యాన్యువల్ ప్రీ ఫైనల్స్ రాయాలి, తర్వాత ఫైనల్ రాయాలి. అప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏమైంది? మీరు హామీ ఇచ్చారు కదా, ఏమైంది అంటే తెల్లారేసరికి జరగదు. ప్రభుత్వానికి ప్రొసీజర్ ఉంటుంది. 6 నెలలని మొదటి కేబినెట్ సమావేశమని లేకపోతే వచ్చిన 100 రోజులు నిరుద్యోగుల గురించి, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన నైతిక హక్కే లేదు మేడం. అసలు ఆ విషయాన్ని సబ్జెక్ట్ టచ్ చేయకపోతే వారికి గౌరవంగా ఉంటది. ఎప్పుడు మాట్లాడారు? వాళ్ళు ప్రయత్నాలు చేసి వారికి వీళ్ళకైనా మంచి చేసి మోసపోతే చేయాలి, మోసపోతే ఉన్నప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉన్నారు, అప్పుడు మాట్లాడేదిగా ఎందుకు మాట్లాడినాం తెలుసా? మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని జంబో డిఎస్సి ద్వారా దాదాపు 35,000 మంది టీచర్లను రిక్రూట్ చేసినాం. కాబట్టి మేము వాళ్ళని ప్రశ్న అడిగినాం. మేము చేసినాము, మేము పని చేసినాము.
మాట్లాడినా మేడం. manifesto లో వాళ్ళు పెట్టిండ్రు, చేయకుండా అందుకే అడుగుతున్నారు. అందుకే మేము ఒక అడుగుతున్నాం. పని చేసి మీరు దాన్ని manifesto continuation పెట్టుకోవాలి. లో చేస్తాం. అసలు ఏమీ చేయకుండా ఇలా పదవులు first ఇస్తున్నారు, చేస్తాం వాళ్ళకి మీకు. పదవులు ఇస్తున్నారు రాజకీయాలు అందరికి పదవులు ఇస్తున్నారు ఆ. మా